చేయలేకపోతారు. చాలాసార్లు మనం అనుకుంటాం రక్షణ పొందినాం, నేను అన్నీ చేసినాను, కానీ దేవుడు నన్ను ఎందుకు వాడుకుంటలేరు ఇంతవరకు అని అనుకుంటాం మనము. కానీ ఎందుకు కొన్నిసార్లు దేవుడు మనల్ని వాడుకోడు అంటే, ఎందుకంటే మన హృదయము దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తుంది. కొన్నిసార్లు మనకి బైబిల్ కూడా చదవాలని మన హృదయం కోరుకోదు. కొన్నిసార్లు మన హృదయంకి నచ్చదు ప్రార్థన చేసుకోవడం కూడా. కొన్నిసార్లు మనము కుడికలకు కూడా రావడం కూడా మనకి నచ్చదు మన హృదయానికి. కొన్నిసార్లు సండే కూడా డుమ్మ కొట్టేస్తాం, నచ్చదు మనకి రావడానికి మన హృదయానికి. మన హృదయం ఏమైతే కోరుకుంటుంది ఇవన్నీ ఒకవేళ మనం చేస్తూ ఉంటే దేవుడు మనల్ని ఎలా వాడుకుంటాడు? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు నీ హృదయం అనుసారంగా నడుస్తూ ఉంటే, హృదయం గురించి బైబిల్ చెప్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి గలది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఒక వాక్యంని మనం చూద్దాం. ఇక్కడ 1 శామ్యూయల్ 16 అధ్యాయంలో 7వ వచనంలో ఎలా రాయబడిందంటే, దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడంటే ఏం చూసి దావీదుని ఏర్పరచుకున్నాడంటే, ఆయన హృదయంని చూసి దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు. కానీ జెరమీయాలో చూస్తున్నాము, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి గలది. కానీ ఇది దేవుని వాక్యంలోనే రాయబడింది. కానీ ఇంకొక మాట దేవుని వాక్యంలో రాయబడింది, దావీదుని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు దావీదు హృదయంని చూసి దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ దావీదు హృదయంలో ఏముండే? ఇప్పుడు ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దావీదు హృదయంలో యేసయ్య ఉండే, దావీదు హృదయంలో దేవుని మీద ప్రేమ ఉండే, దావీదు హృదయంలో ఎప్పుడు ఆయనకి కోసం కొత్త పాట పాడదాము అని ఆయన హృదయంలో ఉండే. దావీదు హృదయంలో ఏముండే? ఏదైనా కష్టము బాధ వచ్చినప్పుడు భయపడడం కాదు, నా దేవుడు నా తోడున్నాడు అని దావీదు హృదయంలో ఉండే. దావీదు ఏ పని చేసినప్పుడు ఆయన హృదయంతో ముందు అడుగుతుండే, అయ్యో దేవుణ్ణి ముందు అడిగి చేయాలా, దేవుణ్ణే మనం ముందు పెట్టాలా, దేవుడు నా తోడున్నాడు. ఆయన హృదయంలో దావీదు హృదయంలో దేవుడే ఉండే. అందుకే దేవుడు ఆయన హృదయంని చూసి దావీదుని ఏర్పరచుకున్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు దావీదు హృదయంని చూసి, ఎందుకంటే హృదయంలో కూడా దేవుడే అయి ఉండే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అయితే నీ హృదయంలో ఏముంది ఈరోజు దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ నువ్వు రక్షణ పొందినో, బాప్తిజం తీసుకున్నావు, దేవుని మన సంఘానికి వస్తున్నావు, సేవ చేస్తూ ఉన్నావు, ఆయన దేవుడు నిన్ను వాడుకుంటలేడు అంటే, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయంలో ఏముంది? మనకి ఏం కోరిక ఉంది? మనం బైబిల్ చదవడానికి మనకి మనసు చెప్తుందా? హృదయం చెప్తుందా? మన హృదయం బైబిల్ చదువు అని ఇష్టపడుతుందా? మన హృదయం ప్రార్థన చేసుకోవడానికి మన హృదయం ఇష్టపడుతుందా? దేవుని సన్నిధికి రావాలని మన హృదయం ఇష్టపడుతుందా? దేవుని సండే చర్చికి రావాలని మన హృదయం ఇష్టపడుతుందా? ఒకవేళ మన హృదయము అది అంతా ఇష్టపడతానే లేదు అంటే, దేవుడు ఎలా నిన్ను ఏర్పరచుకుంటాడు, ఎలా నిన్ను వాడుకుంటాడు? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దావీదుని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? దావీదుని దేవుడు ఎందుకు వాడుకున్నాడు? దావీదుతో కలిసి దేవుడు ఎందుకు అద్భుతాలు చేసిండు? ఎందుకు దావీదుని ముందు పెట్టిండు దేవుడు అంటే, దావీదు హృదయంలో దేవుడే ఉండే. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యంలో రాయబడింది, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోర వ్యాధి గలది. ఒకవేళ మనము హృదయం అనుసారంగా మనం నడుస్తుంటే దానికి ఏం చేయలేము. వాక్యం చెప్తుంది అది ఘోర వ్యాధి గలది. అది రోగం ఒకలాంటి రోగం. అది మనకి దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తుంది. దేవుని చిత్తంని తెలవకుండా మనకు చేసేస్తుంది. కొన్నిసార్లు మన హృదయం కోరుకుంటుంది, వీళ్ళతో మాట్లాడాలా, వీళ్ళతో టైం స్పెండ్ చేయాలని మన హృదయం కోరుకుంటుంది. కానీ అదే టైంలో వాళ్ళతో మాట్లాడాలా, వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని మన హృదయం కోరుకుంటుంది. కానీ అదే టైంలో మన హృదయము దేవుని దగ్గర నుంచి మనకి దూరం చేసేస్తుంది.